హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం పర్సనల్ ఫైనాన్స్లో ఒక 3 మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇవి ఏవైతే మనం అవాయిడ్ చేస్తే మనల్ని మన ఫ్యామిలీని ఫినాన్షియల్లీ సేఫ్ సిచ్యువేషన్లో పెట్టగలుగుతాం అనేవి నేను పాయింట్అవుట్ చేసుకున్నాను. విచ్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టేక్ ఎవరైనా చేసేది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసేది ఏంటంటే నో ఎమర్జెన్సీ ఫండ్. ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోకపోవడమే ద బిగ్గెస్ట్ ఫినాన్షియల్ మిస్టేక్ వీ కెన్ ఎవర్ డూ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 6 months ఎక్స్పెన్సెస్ అనేవి సేవ్ చేసుకోవాలి. ఎవరైనా కానీ, ఎటువంటి పర్సన్ అయినా కానీ 6 months ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 75,000 శాలరీ ఉన్న పర్సన్కి 45,000 పర్ మంత్ స్పెండింగ్స్ అవుతున్నాయి అనుకుందాం. 50,000 అనుకుందాం. ఒక 6 months ఆ స్పెండింగ్స్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ జాబ్ పోయినా లేకపోతే హాస్పిటలైజ్ అయినా ఏదైనా సిచ్యువేషన్లో మనం ఒక 6 months పాటు మనకు సరిపడా స్పెండింగ్స్ అనేవి ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నాయనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్లీ మనకు బూస్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం జాబ్ స్విచ్ అవ్వాలన్నా కూడా, అరే ఇప్పుడు మనం జాబ్ మానేస్తే నెక్స్ట్ మంత్ మనకు జాబ్ రాకపోతే మన ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది అనే ఆ స్ట్రెస్లో మనం జాబ్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఏమైనా ఎత్తుక్కోవడానికి కూడా మనం స్విచ్ అవ్వలేకపోతాం. సో ఒక 3 lakhs బఫర్ అనేది మస్ట్. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఒక 3 lakhs బఫర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇనీషియల్ స్టేజెస్లో హాస్పిటల్ బిల్ ఒకటి జనరేట్ అయింది. సో ఇట్స్ అరౌండ్ 1 lakh రూపీస్. అండ్ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది నేను అప్పటికే సెట్ చేసుకోవడం వల్ల నాకు ఎటువంటి టెన్షన్ లేకుండా, నా శాలరీ అనేది ఇంపాక్ట్ అవ్వకుండా, నా మంత్లీ ఖర్చులు, నా నీడ్స్, నా వాంట్స్ ఇవేవి ఇంపాక్ట్ అవ్వకుండా నేను ఆ ఎమర్జెన్సీ ఫండ్లో నుంచి తీసి ఆ బిల్ అనేది పే చేయడం జరిగింది. అండ్ దెన్ మళ్ళీ ఇమ్మీడియట్లీ ఐ స్టార్టెడ్ పూలింగ్. మళ్ళీ ఆ అమౌంట్ అంతా నేను ఎవ్రీ మంత్ పూల్ చేసి నేను మళ్ళీ దాన్ని ఒక కన్సిస్టెంట్ అమౌంట్ దానికి సెట్ అయ్యేంత వరకు, అంటే నా 6 months ఎక్స్పెన్సెస్ సెట్ అయ్యేంత వరకు నేను దాన్ని అక్యుములేట్ చేసుకున్నాను. ఇదే ఫండ్ లేకపోతే నేను ఆ టైంలో ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక క్రెడిట్ కార్డ్ లోన్ కానీ లేకపోతే పర్సనల్ లోన్ కానీ తీసి దాంట్లో నుంచి మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ పే చేసి ఇవన్నీ నానా కష్టాలు పడాల్సి వచ్చేది. బట్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి నాకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది హెల్ప్ చేసింది. దాంట్లోంచి అమౌంట్ తీసుకున్నాను, ఇమీడియట్లీ నేను దాన్ని పే చేసేసాను. అండ్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ నేను మళ్ళీ ఎవ్రీ మంత్ దాన్ని పూల్ చేసి దాన్ని మళ్ళీ ఒక బల్క్ అమౌంట్ లాగా నేను సెట్ చేసి సేఫ్ అసెట్లో పెట్టుకున్నాను. సో అలా ప్లాన్ చేయండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్వెస్టింగ్ వితౌట్ ఏ ప్లాన్ అండి. ఒక క్రిప్టోలో కానీ స్టాక్స్లో కానీ ఎలాంటి దాంట్లో అయినా బ్లైండ్గా జంప్ చేయకండి. రీసెర్చ్ చేయండి ఫస్ట్. నేను ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్లో ఒక 10,000 to 15,000 అనేది ఈ క్రిప్టో స్టాక్స్ ఈ బేస్ మీద కొంచెం లాస్ అయ్యాను. తర్వాత ఐ రియలైజ్ దేర్ ఆర్ ఫ్యూ సేఫ్ అసెట్స్. మ్యూచువల్ ఫండ్స్ లాంటి దాంట్లో పెట్టుంటే నాకు అదే అమౌంట్కి ఒక 12% యాన్యువల్ రిటర్న్ అనేది వచ్చేది కదా అనే ఆ రియలైజేషన్ అనేది వచ్చిందన్నమాట. సో నేను మీకు కూడా ఫస్ట్ ఇచ్చేది అదే, ఫుల్గా రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ రూపీ మనం చాలా కష్టపడి ఎర్న్ చేస్తున్నాం. ఆ రూపీని ఇంకో రూపీ జనరేట్ చేయడానికి మనం దాన్ని పుష్ చేయాలి అంటే ఒక సేఫ్గా మనం రీసెర్చ్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాతనే, మనం అంతా కాన్ఫిడెంట్గా ఉన్నాం అనుకున్న తర్వాతనే ఒక స్ట్రాటజిక్ మూవ్ లాగా ముందుకెళ్ళాలి. ఓకే. అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ ట్యాక్స్ సేవింగ్స్ అండి. ఏంటంటే 80C అని ఒక సెక్షన్ ఉంది మనకి ట్యాక్స్ సేవింగ్లో. దీని ద్వారా 1.5 lakh వరకు మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30K ట్యాక్స్ కట్ అవుతుంది అనుకుంటే ఈ ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్ ఇలాంటి వాటిల్లో ట్రై చేయండి. నేను ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఒక 50,000 per annum పెట్టడం వల్ల చాలా వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోగలిగాను. ఈ రిటర్న్స్ కూడా చాలా స్టేబుల్గా వస్తాయండి. ఎందుకంటే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ కానీ ఏమన్నా కానీ, వీటిల్లో ఆ ఫండ్ మేనేజర్కి ఒక స్ట్రెస్ ఉండదు. లైక్ ఇప్పుడు మన నార్మల్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఈరోజు అనుకుంటే రేపు డబ్బులు తీసేస్తాం. కానీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో లాకింగ్ పీరియడ్ ఉంటుంది, 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. లైక్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన డబ్బుల్ని నేను ఒక 3 years తర్వాతనే ఆ ఇన్వెస్టర్కి రిటర్న్ చేయాలి. సో దాన్ని ఒక కాన్సన్ట్రేటెడ్గా ఒక పర్టికులర్ వేలో తను ప్రశాంతంగా ఆలోచించి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలాగా ఎప్పుడైనా కానీ వీటి వల్ల మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఆల్సో మనం ట్యాక్స్ కూడా సేవ్ చేస్తాం. లైక్ ఇట్స్ లైక్ బోత్ సైడ్ ప్రాఫిట్ అనమాట. ఓకే. ఈ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక 75,000 శాలరీ పర్సన్కి 15,000 సేవ్ చేసుకున్న పర్ మంత్ దాంట్లో మనం 5,000 ఎమర్జెన్సీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసి, ఒక 5,000 ఇలాగా మనం బాగా రీసెర్చ్ చేసిన తర్వాత స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో షిఫ్ట్ చేసి ఇంకో 5,000 ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల 5 yearsలో మనం 15 lakhs వరకు ఒక బేస్ అనేది సెట్ చేయగలుగుతాం. ఇది బేర్ మినిమంగా చెప్తున్నానండి. రిటర్న్స్ ఎక్కువ కూడా రావచ్చు ఆర్ తక్కువ కూడా అవ్వచ్చు. బట్ 15 lakhs యావరేజ్గా మనం బేస్ సెట్ చేసుకుంటాం. ఒక బోనస్ టిప్ ఏంటంటే, డిస్కౌంట్స్ ఇలాంటి వాటిని చూసి ఎప్పుడు బై చేయకండి. మనకు అవసరం ఉంటేనే బై చేయండి. ఎందుకంటే ఈ సేల్ ఇలాంటి వాటిల్లో చూసి మనకు అవసరం లేకపోయినా కూడా టెంప్ట్ అయ్యి చాలా వరకు మనం బై చేస్తూ ఉంటాం.
ఇలాంటి వాటి వల్ల బడ్జెట్ అనేది లీక్ అవుతుంది. సో దాన్ని కూడా అవాయిడ్ చేయండి. మిస్టేక్స్ కరెక్ట్ చేస్తే మనీ ఆటోమేటిక్గా గ్రో అవుతుందండి. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్లో ఇవన్నీ టెస్ట్ చేశాను, డెఫినెట్లీ వర్క్ అవుతున్నాయి. మీరు కూడా రీసెర్చ్ చేసి టెస్ట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ సీ రిజల్ట్స్. డైలీ షార్ట్స్లో ఒక టిప్ సేవ్ చేస్తున్నాను, అండ్ ఆల్సో ఎవ్రీడే లాంగ్ వీడియోస్ విత్ ఫుల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డెట్ మేనేజ్మెంట్ హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.